ఎంత దాకా చదవాలి అంటే నీ స్థాయికి తగ్గట్టు అని ఏమైనా భవిష్యత్తులో చెప్తారేమో. ఇప్పుడు నేను ఇంటర్ మన ఈనాడులో స్ట్రింగర్గా చేసే టైంకి డిగ్రీ పూర్తి చేశా. డిగ్రీ ఎగ్జామ్ ఇవాళ ఫైనల్ ఎగ్జామ్ రాసి రేపెళ్ళి ఈనాడులో ఇంటర్వ్యూకి అటెండ్ అయితే 2 రోజుల్లో నాకు కాల్ వచ్చింది జాయిన్ అవ్వమని చెప్పి స్ట్రింగర్గా. నాకు అప్పుడు ఆ డిజిగ్నేషన్ ఇది తెలదు. ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు మాత్రం నువ్వేం చదివాను డిగ్రీ అంటే, ఇక్కడ ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ చాలు స్ట్రింగర్కి, నీకు చదువు ఎక్కువే, కాకపోతే నీకు లోక జ్ఞానం ఎంత ఉందో రాసిమని చెప్పి ఓ 4 ఇష్యూస్ రాసిమంటే రాసిచ్చాను. అప్పుడు నన్ను సెలెక్ట్ చేశారు, నడిచింది. అంతకుముందు ఎగ్జామ్స్కి ముందు ఆంధ్రభూమిలో రాశాను నేను స్ట్రింగర్కి. అక్కడ ఒక డేట్ లైన్కి ఇద్దరం కన్ఫామ్ అయ్యాం. ఒక డేట్ లైన్ అంటే ఒక ఏరియాకి అనమాట. ఇద్దరం సెలెక్ట్ అయ్యాం, ఇద్దరికి సేమ్ మార్కులు వచ్చినాయి. ఇద్దరూ ఉచితంగా చేయండి, 3 నెలల తర్వాత ఎవరో ఒకళ్ళని కన్ఫర్మ్ చేస్తానంటే, అవతల అతను ఒక ఆటో డ్రైవర్గా చేస్తున్నాడు, అంతకుముందు జర్నలిజంలో చేసిన అనుభవం ఉన్నటువంటి అతను నా దగ్గరకు వచ్చి, నా ఆర్థిక పరిస్థితి బాగా నేను చేస్తున్నాను, మీరు డ్రాప్ అవ్వచ్చు కదా. నేను ఆ మొక్కే చెప్పా మేనేజ్మెంట్ దగ్గర. అప్పుడు ఆ అబ్బాయికి పని ఇవ్వండి, నేను వద్దులే అంటే, అదేంటి నువ్వు త్యాగాలు చేస్తున్నావు, ఫస్ట్ ఇది నీకు అంటే, ఈ జీతం లేకుండా నేను పని చేయడం కంటే జీతంతో అతను పని చేస్తే అతనికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పాను. వచ్చాను, తర్వాత ఈనాడుకి వచ్చాను, ఈనాడు నుంచి ఎట్టకంటే. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటిది అధిక క్వాలిఫికేషన్ ఉంటే, మొన్న మధ్యన తమిళనాడులో కోర్టు ప్యూన్ ఉద్యోగానికి పీజీ చేసిన అతను ఉంటే అతనికి డిస్క్వాలిఫై చేసింది. ఎందుకు అంటే, అట్లాంటి పెద్ద అర్హత ఉన్నోడి మూలంగా ఈ చిన్న అర్హతకు వచ్చే ఉద్యోగాలు కోల్పోతారని. ఇప్పుడు అమెరికాలోనట ఉద్యోగం కోసం మనోళ్ళు అప్లై చేసుకుంటుంటే ఐటీ, ఫైనాన్స్, లా, అకౌంటింగ్ తదితర వైట్ కాలర్ రంగాల్లో ఉద్యోగాలు లభించక చిన్న చిన్న వాటిట్లో పనిచేస్తుంటే, అలాంటి చోట్ల ఈ ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకోవట్లేదట. ఎందుకు అంటే, ఇవాళ నీకు ఏమీ లేక ఇక్కడ మా దగ్గర వచ్చి చేరుతున్నావు, 4 రోజులు పోయాక మంచి ఉద్యోగం రాగానే నువ్వు అటు వెళ్ళిపోతావు కాబట్టి తీసుకోలేదు అని చెప్తున్నారట. ఇది ఇప్పుడు అమెరికాలో ఉందన్నటువంటిది నేను చెప్పట్లేదు, ఈనాడు చెప్తుంది.